హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. అది కూడా కిచెన్కి సంబంధించిన హాల్ వీడియో అన్నమాట. సో నా కిచెన్ కోసం అయితే కొన్ని కొత్త యుటెన్సిల్స్ అనేవి మీషో నుండి ఆర్డర్ చేశానండి. చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది మీషోలో. లేట్ చేయకుండా మీషో నుండి నేను ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా 1 by 1 అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నేను టీ అండ్ షుగర్ జార్స్ ఆర్డర్ చేశానండి. జనరల్గా మనము టీ అండ్ షుగర్ జార్స్ స్టీల్లో మనకి ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా గ్లాస్ జార్స్ కూడా వచ్చాయన్నమాట మీషోలో. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దామండి. సో ఇవి వచ్చేసి టీ అండ్ షుగర్ గ్లాస్ జార్స్ అండి. సో ఇలా టీ జార్ అండ్ షుగర్ జార్ అనమాట. బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ అనమాట. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి లిడ్ అండి. లిడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ ఉంటుందండి. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇలా వస్తుందన్నమాట. గ్లాస్ జార్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో లోపల చూడొచ్చు, బయట వైపు మనకి టీ అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఈ బయట వచ్చిందేమో ప్లాస్టికేనండి, లోపలంతా గ్లాస్ జార్ అనమాట. బయట జస్ట్ కవరింగ్ లాగా మనకి ప్లాస్టిక్తో వచ్చేసి టీ అని మెన్షన్ చేశారు. అండ్ లిడ్ కూడా మనకి ప్లాస్టికే వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి షుగర్ కోసం అనమాట. ఇదేంటంటే కాంబోలో ఉంది, టీ షుగర్ అలా ఉంది. మనకి కావాలంటే టీ షుగర్ కాఫీ 3 కావాలన్నా కూడా తీసుకునేలాగా కాంబో ఉందన్నమాట. నేను ఏంటంటే ఓన్లీ టీ అండ్ షుగర్కి మట్టుకే తీసుకున్నాను. టీ షుగర్ గ్లాస్ జార్స్ ప్రైస్ వచ్చేసి మనకి 308 రూపీస్ పడిందండి. సో 2 జార్స్ కలిపి మనకి 308 రూపీస్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే, అండ్ డిఫరెంట్గా అనిపించింది, కొత్త కలెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టీల్ కడాయి ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి స్టీల్ కడాయి అండి. మనకి డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సిమిలర్ మోడల్ నా దగ్గర చిన్న సైజు ఉందండి, ఇలా హ్యాండిల్స్ లేకుండా. జనరల్గా మనం డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి మనకి హ్యాండిల్స్ ఉన్నవి యూస్ చేస్తాం కదా. సో ఇదేంటంటే వితౌట్ హ్యాండిల్ అనమాట. ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది, ఏదైనా సరే మల్టీపర్పస్ వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి థిక్ బాటమ్ కడాయి అండి. మనకు కింద వచ్చేసి చాలా థిక్గా ఉంటుంది, అండ్ కడాయి కూడా చాలా బరువుగా ఉంటుంది అనమాట. సిమిలర్ మోడల్లో నా దగ్గర చిన్న సైజు ఉందన్నమాట, అది చాలా బాగా పనిచేస్తుంది. సో అందులోనే ఇంకొంచెం పెద్ద సైజు కావాలని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో కడాయి మొత్తం వచ్చేసి ఇలా ఉంటుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, స్టీల్ క్వాలిటీ. అండ్ పెద్ద సైజు వచ్చింది కాబట్టి మనం ఈజీగా ఒక 1/2 kg కంటే ఎక్కువే మనము ఏదైనా కర్రీ కూడా చేసుకోవచ్చు. లేదంటే మనము ఏవైనా వడలు గారెలు వేసుకునే అప్పుడు కూడా ఇది డీప్ ఫ్రైస్ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టీల్ కడాయి ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ అండి. చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక సిరామిక్ హండీ అనేది ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి సిరామిక్ హండీ అండి, చిన్న సైజ్ అనమాట. ఇది మనకి జనరల్గా డైనింగ్ టేబుల్ పైన కర్రీ సర్వ్ చేయడానికి బాగుంటుందండి. ఇదే దాంట్లో మనకు ఒకవేళ పెద్ద సైజ్ దొరికితే కనుక ఏదైనా బిర్యానీస్ పులావ్స్ అలా సర్వ్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది డిజైన్ అంతా, వైట్ పైన బ్లూ కాంబినేషన్, చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ప్లెయిన్గా. సో మనకి ఇదేంటంటే ఇలా పట్టుకునేలాగా నాబ్ ఉంటుందండి బ్లూ కలర్లో. సో ఇలా హోల్డ్ చేసేలాగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి లిడ్ అండి. అండ్ హండీ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీనికి కూడా సిమిలర్ డిజైన్ ఉంటుందన్నమాట. సో క్రీమ్ కలర్ పైన మంచి బ్లూ కలర్ డిజైన్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగుందండి. సో లోపల వైపు చూస్తే హండీ వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ ప్లెయిన్గా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అదంతా కంటిన్యూ అవుతుందండి. సో స్పెషల్గా అయితే నాకు లిడ్ చాలా బాగా నచ్చిందండి. సిరామిక్లో యూనిక్ కలెక్షన్ కోసం వెతుకుతున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి. దీని ప్రైస్ వచ్చేసి 384 రూపీస్ అనమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ కప్స్ ఆర్డర్ చేశానండి. సెట్ ఆఫ్ 6 అనమాట. సో ఓపెన్ చేసి చూద్దాము. ఇలా సెట్ ఆఫ్ 6 కప్స్ వస్తాయండి. ఇదేంటంటే బయట వైపు మనకి ప్లాస్టిక్ ఉంటుందండి, బట్ లోపలంతా స్టీల్ అనమాట. ఒకసారి ఓపెన్ చేస్తాను. కప్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. సో స్టీల్ కప్సే కావాలి, బట్ కొంచెం స్టైలిష్గా కావాలి అనుకుంటే ఇలాంటి కప్స్ చాలా బాగుంటాయండి. ఇందులో బయట వైపు ఏదైతే మనకి పర్పుల్ కలర్ వచ్చిందో దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. పింక్ కలర్ ఉంది, సీ గ్రీన్ కలర్ ఉందన్నమాట. నాకేంటంటే ఈ పర్పుల్ కలర్ బాగా నచ్చి ఇది ఆర్డర్ చేశాను.
ఇవి కంప్లీట్గా సెట్ ఆఫ్ 6 వస్తాయండి. సో మనకి కప్పు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. లోపలంతా కంప్లీట్గా స్టీల్ అండి. సో మనకి ఏదైతే బయట వైపు ఉంటుందో అదొకటి మటుకే మనకి ప్లాస్టిక్లో ఉంటుందన్నమాట. డిఫరెంట్గా కొంచెం కలర్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందన్నమాట. ఈ కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 359 రూపీస్ అండి. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సిరామిక్లోనే ఒకటి సాల్ట్ అండ్ పెప్పర్ది ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేసి చూద్దాము. సో ఎగ్ లాగా ఉండే సాల్ట్ అండ్ పెప్పర్ జార్స్ అనమాట. సో 2 డిఫరెంట్ కలర్ ఎగ్స్ అనమాట. ఒకటేమో బ్రౌన్ ఎగ్, ఒకటేమో వైట్ ఎగ్ అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్ మనకి డిఫరెన్సియేషన్ ఉండాలి కదండి. సో అందుకోసమని 2 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారనమాట. సో మనం ఏ కలర్లో సాల్ట్ వేస్తామో ఒకటి గుర్తుపెట్టుకుంటే వైట్ కలర్లో, మిగతాది పెప్పర్ అని గుర్తుంటుంది అనమాట. సో మనకి ఇవి నార్మల్గా ఎగ్స్ అనేవి సింపుల్గా ఇవ్వకుండా దీనికి ఒక ట్రే కూడా ఇచ్చారండి. సాల్ట్ అండ్ పెప్పర్ జార్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. కంప్లీట్ ఎగ్ లానే ఉందండి, అసలు రియల్ ఎగ్ అనిపించేలాగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి ఓపెనింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇందులో సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ మనకి పైన 3 హోల్స్ ఉంటాయన్నమాట సాల్ట్ వేసుకోవడానికి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. ఇందులో మనం పెప్పర్ వేసుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, ఎందులో సాల్ట్ ఉంది ఎందులో పెప్పర్ ఉంది అనేది. దీనికి కూడా సిమిలర్గానే బ్యాక్ సైడ్ మనకు ప్రొవిజన్ ఇచ్చారనమాట పెప్పర్ వేసుకోవడానికి. అండ్ పైన మనకు ఒక 3 హోల్స్ ఉంటాయి పెప్పర్ వేసుకోవడానికి. అండ్ అదే కాకుండా ట్రే వచ్చేసి ఇలా ఉంటుందండి, బ్లాక్ కలర్ ట్రే ఇచ్చారనమాట. సో ఈ ట్రే అనేది మనకి 2 ఎగ్స్ పట్టేలాగా ఉంటుంది. సో సాల్ట్ అండ్ పెప్పర్ జార్స్ వచ్చేసి ఇలా ఎగ్స్ లాగా ఉన్నాయన్నమాట. మనం కనుక ఇది డైనింగ్ టేబుల్ పైన పెడితే రియల్ ఎగ్స్ ఏమో అనుకుంటారు, అలా ఉన్నాయన్నమాట. చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. నాకైతే చాలా డిఫరెంట్గా భలే అనిపించింది, అందుకోసమే ఒకసారి ఆర్డర్ చేద్దామని చేశానండి. ఈ కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 320 రూపీస్ అండి. చాలా చాలా బాగుంది కలెక్షన్, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనము స్మూతీస్, తర్వాత ఏవైనా డ్రింక్స్ తాగడానికి గ్లాస్ జార్ విత్ లిడ్ వస్తున్నాయి కదండి, విత్ స్ట్రా. సో అలాంటిది ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి గ్లాస్ అనమాట, మనకి ఇది విత్ లిడ్ వస్తుంది. సో ఇక్కడ పైన ఏదైతే లిడ్ ఉందో దీన్ని మనం బయటికి డైరెక్ట్గా ఓపెన్ చేసేయచ్చు. ప్లాస్టిక్ లిడ్ అండి, లిడ్ వచ్చేసి కంప్లీట్గా ప్లాస్టిక్ అనమాట. అండ్ మనకి గ్లాస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో డిజైన్ అంతా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే రెగ్యులర్ గ్లాస్ లాగా కాకుండా కంప్లీట్గా ఇలా కట్స్ వచ్చేసి భలే ఉంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. పైన వైపు కొంచెం వెడల్పుగా ఉండి కింద మనం ఈజీగా పట్టుకునేలాగా కొంచెం సన్నగా వచ్చిందనమాట. డిజైన్ అంతా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి లిడ్ అనమాట. ఇది ఎయిర్ టైట్ లిడ్ లాగానేనండి, స్పిల్ ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసి స్ట్రా అండి. మనకి స్ట్రా కూడా ఏంటంటే గ్లాస్లోనే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏదైతే ప్రొవిజన్ ఉందో అందులో పెట్టేసుకొని యూజ్ చేసుకోవడమే. సో స్ట్రా పెడితే ఇలా ఉంటుందన్నమాట గ్లాస్ వచ్చేసి. నెక్స్ట్ అంతా ఇంకా సమ్మర్ సీజన్ కదండి, రెగ్యులర్గా స్మూతీస్ తర్వాత జ్యూసెస్ ఎక్కువగా తాగుతుంటారు కదా. సో అలాంటి వాటికి మనం ఇలాంటి గ్లాసెస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 171 రూపీస్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. గ్లాస్ కాబట్టి హ్యాపీగా మనం డిష్ వాషర్లో వాషింగ్కి కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నైఫ్స్ ఆర్డర్ చేశానండి, కలర్ఫుల్ నైఫ్స్ అనమాట. ఓపెన్ చేసి చూద్దాము. సో ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 3 నైఫ్స్ అండి. చిన్న సైజు ఉంటుంది, మీడియం సైజు ఉంటుంది, అలాగే బిగ్ సైజ్ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి బిగ్ సైజ్ అండి. ఇదేంటంటే జనరల్గా మీట్ ఏదైనా సరే నాన్ వెజ్ కట్ చేయడానికి, హార్డ్ ఐటమ్స్ కట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి కవరింగ్ లాగా ఇచ్చారనమాట. సో నైఫ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో బర్డ్స్ థీమ్ వచ్చింది అండ్ వైట్ పైన మనకి డిఫరెంట్ కలర్స్తో బర్డ్స్ థీమ్ వచ్చిందనమాట. అండ్ మనకి హ్యాండిల్ వచ్చేసి లైటిష్ పర్పుల్ షేడ్ అండి. సో నైఫ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో కంప్లీట్ బర్డ్స్ థీమ్ అనమాట. సో ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి. సో మనం ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు యూసేజ్ అయిపోయిన తర్వాత. అండ్ సెకండ్ సైజ్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ సైజ్. ఇది జనరల్గా ఏంటంటే మనం ఏదైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి బాగుంటుంది. రెగ్యులర్ యూసేజ్కి అయితే ఈ సైజు మనకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. దీనికి కూడా హ్యాండిల్ కంప్లీట్గా ఫైబర్ హ్యాండిల్ అండి, లైటిష్ పర్పుల్ షేడ్ అనమాట. హ్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయండి, క్వాలిటీ చాలా బాగుంది అండ్ నైఫ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ అండి.
సో ఇందులో ఇలా పెట్టేసి క్లోజ్ చేసుకోవడమే అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట. జనరల్గా మనము ఏవైనా ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి ఈ సైజ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. సిమిలర్ డిజైన్లోనే అనమాట, చిన్న సైజు. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 3 నైఫ్స్ అండి. వీటి ప్రైస్ వచ్చేసి 279 పడింది అనమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. లాస్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక సిరామిక్ కాఫీ మగ్ అయితే ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి సిరామిక్ కాఫీ మగ్ అండి. చాలా బాగా నచ్చింది నాకు. దీనిపైన వచ్చిన డిజైన్ అనేది చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశానమాట. సో డీర్ వచ్చింది, తర్వాత కంప్లీట్గా ఫ్లోరల్ థీమ్, బటర్ఫ్లైస్ ఇలా బాగుందన్నమాట. సో మీరు డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో. లోపల వైపు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సిరామిక్ కాఫీ మగ్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్పెషల్గా ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు. సో రెగ్యులర్గా కాఫీ లేదంటే మిల్క్ తాగే వాళ్ళకైతే ఈ సైజ్ కప్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కాఫీ మగ్ ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ పడిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్పెషల్గా డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు. చూసారు కదండి, మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన కొత్త యుటెన్సిల్స్ కలెక్షన్ అంతా. నాకైతే చాలా బాగా నచ్చిందండి కలెక్షన్. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి కలెక్షన్స్ అనేవి మీషోలో అవైలబుల్ ఉన్నాయండి. వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరికైనా అవసరం ఉందంటే మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్లో మీకు రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. నేను తీసుకున్న కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.